తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు భాషను చక్కగా నేర్చుకుంటున్నాం. ఈ క్రమంలో మనం తెలుగు సంస్కృతికి సంబంధించిన వారాల పేర్లు, నక్షత్రాలు, నెలలు, రాసులు, తిథులు ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఈరోజు తెలుగు సంవత్సరాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలుగు సంవత్సరం మనం ఏ సంవత్సరంలో ఉన్నామో చాలామందికి తెలియదు. ఏ సంవత్సరం అనగానే వెంటనే ఇంగ్లీష్ సంవత్సరం 2025 అని చెప్తాం. కాదు, మన తెలుగు సంవత్సరం పేర్లు మనకు తెలియాలి. అన్ని పేర్లు మనకు తెలియకపోయినా కనీసం ఈ ప్రస్తుత సంవత్సరం ఏది, రేపు మార్చి 30వ తేదీన కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు మనం ఉగాది అని పిలుస్తాం. ప్రస్తుతం ఉన్న ఈ క్రోధి నామ సంవత్సరం ఇది పూర్తయి విశ్వావసు నామ సంవత్సరంలో అడుగు పెడతాం అన్న విషయం మనకు తెలియాలి కదా. మరి అయితే తెలుగులో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఈ తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే పిల్లలు నేర్చుకోవడానికి వీలుగా ప్రతి పదాన్ని కూడా గుణింతంతో సహా చెప్తాను. పిల్లలకు ఆ విధంగా చదివించండి, నేర్పించండి. 60 సంవత్సరాల పేర్లు వాళ్ళు అద్భుతంగా గుర్తుపెట్టుకోగలరు కూడా. పిల్లల తాలూకా జ్ఞాపక శక్తి, ధారణ శక్తి ఎలా ఉంటుందంటే ఎన్ని కంప్యూటర్లు కూడా పనికిరావు. అంత బాగా వాళ్ళు గుర్తు చేసి పెట్టుకొని అంత బాగా వాళ్ళు విషయాన్ని గుర్తు పెట్టుకోగలరు. కాకపోతే దాని మీద మనం వాళ్ళకి ఆ శ్రద్ధ కలిగించాలి. తెలుగు భాష గొప్పతనం చెప్పాలి. చెప్తే వాళ్ళు తప్పకుండా విషయాన్ని అర్థం చేసుకొని ధారణ శక్తితో ఎన్నో సంవత్సరాల వరకు వాళ్ళు విషయాన్ని గుర్తుపెట్టుకునే శక్తి కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత మన మీద ఉంది. విషయంలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు తెలుగు సంవత్సరాల పేర్లు నేర్చుకునే ముందు తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో చిన్న పురాణ కథ చెప్పుకుందాం. నారద మహాముని మహావిష్ణువుతో నాకు ఈ ఇహలోక మోహాలు వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోను అని వాళ్ళలో విష్ణుమూర్తికి నారదుడికి మధ్య సంభాషణలో ఆ మాట వస్తే విష్ణుమూర్తి నారదుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఏం చేస్తారంటే భూలోకానికి తీసుకొచ్చి ఆయనకి తెలియకుండానే ఓ స్త్రీ రూపాన్ని ఆయనకు ప్రసాదిస్తాడు. స్త్రీ రూపం దాల్చేటట్టు ఆయనకు చేస్తాడు విష్ణుమూర్తి. చేసి విష్ణుమూర్తి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతాడు. ఆ భూలోకంలో అందమైన స్త్రీగా, ఎంతో అందమైన స్త్రీగా ఉన్న నారదుడు భూలోకంలో విహరిస్తుండగా ఇక్కడ భూలోకం మీద ఒక రాజుగారు ఈమెను చూస్తారట. ఆ రాజ్యం పేరు, రాజు పేరు అవన్నీ పక్కన పెట్టండి, ముందు విషయం ముందు క్లుప్తంగా తెలుసుకుందాం. ఆ రాజుగారు ఈమెను చూసి ఈ అందానికి ముగ్ధుడై మోహించి వివాహం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత వాళ్ళకి 60 మంది సంతానం కలుగుతారు. 60 మంది పుత్రులని ఈ నారదుడు స్త్రీ రూపంలో ఉన్న సౌభాగ్య సుందరి, ఆమె పేరు తాళధ్వజుడు, రాజుగారి పేరు. ఆ తాళధ్వజుడు, సౌభాగ్య సుందరి వాళ్ళకి 60 మంది సంతానం కలుగుతారు. అయితే వీళ్ళు దినదిన ప్రవర్ధమానమై వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. అయిన తర్వాత ఒకసారి ఈ తాళధ్వజుడు రాజ్యానికి పక్కనే ఉన్న ఒక రాజ్యానికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ 60 మంది పుత్రులు చనిపోతారట. ఈ 60 మంది పుత్రులు చనిపోతే పాపం ఆ ముసలి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈ సౌభాగ్య సుందరి, తాళధ్వజుడు పాపం పుత్రులు పోయినందుకు ఎంతో బాధపడుతున్నారు. సరే, కొన్నాళ్లకు మళ్ళీ విష్ణుమూర్తి మాయ వలన నారదుడు యథారూపాన్ని పొందుతాడు. అయితే
ముందు స్త్రీ రూపాన్ని పొందినప్పుడు నేను నారదుణ్ణి అన్న సంగతి ఆయనకి తెలీదు. కానీ మళ్ళీ నారద రూపానికి వచ్చేసరికి కిందటి జన్మలో ఉన్న ఆ జ్ఞాపకాలన్నీ ఎన్నుకుంటాయి. నారదుకుంటూ ఆయన విష్ణుమూర్తిని అడుగుతాడు, మహానుభావ, నీ మాయని నేను తక్కువ అంచనా వేశాను, నన్ను క్షమించండి. అయితే నాకు ఆ జన్మలో ఏదైతే నేను 60 మంది పుత్రులను పొందానో, వాళ్ళని యుద్ధంలో పోగొట్టుకున్నానో, వాళ్ళ మీద ప్రేమ నాకు ఇంకా చావలేదు. వాళ్ళని ఈ లోకం కలకాలం గుర్తుంచుకునేలా ఏదైనా వరం ఇవ్వండి అని ఆ విష్ణుమూర్తిని నారదుడు అడిగాడట. అడిగితే అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడంటే, సరే, నీ 60 మంది పిల్లల పేర్లను తెలుగు సంవత్సరాల పేర్లుగా కాలక్రమంలో ఈ కాల గణన చేసేటప్పుడు మీ పిల్లల యొక్క పేర్లను ప్రజలు గుర్తుంచుకుంటారు అని చెప్పి నారదుడికి విష్ణుమూర్తి వరం ఇచ్చాడు. ఆ 60 మంది నారదుడు, ఆ తాళధ్వజుడు, వాళ్ళ యొక్క పుత్రుల పేర్లే మనం ఇప్పుడు సంవత్సరాల పేర్లుగా చెప్పుకుంటున్నాం అనేది ఒక పురాణ కథ. ఏదేమైనా మన తెలుగు సంవత్సరాల పేర్లను మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పిల్లలకు ఈ సంవత్సరాల పేర్లు నేర్పించే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరాల పేర్లను వరుసగా ఒకసారి చదువుతాను, అలాగే తర్వాత ఒక్కొక్కటిగా పిల్లలకు మనం గుణింతాల ద్వారా తెలియజేద్దాం. చూడండి, 1 ప్రభవ, 2 విభవ, 3 శుక్ల, 4 ప్రమోదూత, 5 ప్రజోత్పత్తి, 6 అంగీరస, శ్రీముఖ, 8 భావ, 9 యువ, 10 ధాత, 11 ఈశ్వర, 12 బహుధాన్య, 13 ప్రమాది, 14 విక్రమ, 15 వృష, అలాగే 16 చిత్రభాను, 17 స్వభాను, 18 తారణ, 19 పార్థివ, 20 వ్యయ, 21 సర్వజిత్తు, 22 సర్వధారి, 23 విరోధి, 24 వికృతి, 25 ఖర, 26 నందన, 27 విజయ, 28 జయ, 29 మన్మథ, 30 దుర్ముఖి, 31 హేవిళంబి, 32 విళంబి, 33 వికారి, 34 శార్వరి, 35 ప్లవ, 36 శుభకృతు, 37 శోభకృతు, 38 క్రోధి, 39 విశ్వావసు, 40 పరాభవ, 41 ప్లవంగ, 42 కీలక, 43 సౌమ్య, 44 ధారణ, 45 విరోధికృతు, 46 పరీధావి, 47 ప్రమాదీచ, 48 ఆనంద, 49 రాక్షస, 50 నల, 51 పింగళ, 52 కాలయుక్త, 53 సిద్ధార్థి, 54 రౌద్రి, 55 దుర్మతి, 56 దుందుభి, 57 రుధిరోద్గారి, 58 రక్తాక్షి, 59 క్రోధన, 60 అక్షయ. ఈ 60 తెలుగు సంవత్సరముల పేర్లు. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు ఎక్కడున్నాం? 38 క్రోధినామ సంవత్సరంలో ప్రస్తుతం ఉన్నాం. రేపు 2025 మార్చి 30వ తేదీన విశ్వావసునామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అంటే ఆ రోజున మనకి ఉగాది జరుగుతుంది కదా, తెలుగు సంవత్సరాది కదా. తెలుగు సంవత్సరాది అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం ఆ రోజు నుంచి మొదలవుతుంది అని అర్థం. కాబట్టి ఈ 60 సంవత్సరాల పేర్లను పిల్లలకు మనం తప్పకుండా నేర్పించాలి. ఈ వీడియోలో సంవత్సరాల పేర్లను గుణింతాలతో సహా నేర్పించడానికి ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి వచ్చే వీడియోలో నేను సంవత్సరాల పేర్లను గుణింతాలతో సహా పిల్లలకు నేర్పిస్తాను. వచ్చే వీడియోను తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. స్వస్తి.